హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హౌస్ ఆఫ్ ఎంకే. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది మేము రీసెంట్గా రాములవారి సంబరం, సింహాద్రప్పన్న తండ్రి సంబరం అయితే చేసుకున్నాము. ఇంకా ఈ సంబరం అనేది 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకుంటామండి. చాలా గ్రాండ్గా చేస్తారు. ఇంకా ఇది మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే చేస్తారండి. అందరూ 4 కుటుంబాల వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కొబ్బరికాయ అట్టిపళ్ళు అన్నీ సమర్పించి దేవుడికి దండం పెట్టుకొని గుగ్గిలం అది వేసి ధూపం వేస్తారు. ఆ తరువాత మనకి సంబరాలు అయితే స్టార్ట్ అవుతాయండి. మొత్తం అందరూ వచ్చిన తర్వాత అయితే స్టార్ట్ చేస్తారు. చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ సంబరాలు అనేవి మేము శివరాత్రి ముందు వచ్చే శనివారం, ఆదివారం, సోమవారం అయితే చేసుకుంటామండి. శనివారం రాములవారిది, సింహాద్రప్పన తండ్రి సంబరం చేసుకుంటాము. అలాగే ఆదివారం కూడా ఉంటుంది. మళ్ళీ సోమవారం గంగమ్మ తల్లి సంబరాలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఇంకా 4 కుటుంబాలు అంతా కలిపి ఒకే దగ్గర చాలా గ్రాండ్గా చేసుకుంటాము. మనీ కలెక్ట్ చేసుకొని అంతా ఒకే దగ్గర చేసుకుంటామండి. ఇంకా సంబరాలు స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు ఈ పూజ గది ఉంది కదా, ఈ గది పైన ఒక సెల్ఫ్లా ఉంటుంది. ఆ పైన దేవుడు ఉంటారనమాట. 5 ఇయర్స్కి ఒకసారి చేస్తామన్నాం కదా, అప్పుడు దేవుణ్ణి పైన ఎక్కించి కిందకి దించుతారనమాట. ఇప్పుడు దించే ప్రాసెస్ అది. అక్కడ నుండి మనకి ఒక సైడ్కి తీసుకువెళ్ళి అక్కడైతే మొత్తం అన్నీ శుభ్రం చేస్తారండి. అక్కడ బుట్టల్లా ఉన్నాయి కదా, బుట్టలు మళ్ళీ కొత్త బుట్టలు తెచ్చి దానికి రోజ్ వాటర్, పసుపు అన్నీ కలిపేసి మొత్తం అన్నిటికీ పూసి కుంకుమ బొట్లు అవి పెట్టి చేస్తారనమాట. ఇంక ఇక్కడ ఏమిటంటే అందరి చేతులతోని కలిపి చేయాలన్న ఒక ప్రాసెస్లో అందరూ చేతులు చేయడం చేస్తూ ఉంటారు. ఇంకా అక్కడ ఒక ఆయన ఉన్నారు కదా మధ్యలో, అతనే దాసుడు అనమాట. అతను ఏం చెప్తే ఆ విధంగా చేస్తారు. ఇలా ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటుంది. ఇంకా అక్కడ మా పెద్ద అత్తయ్య పట్టుకున్నారు కదా, వాటిని బాణం అంటారు. దాసులు కూడా పట్టుకున్నారు కదా, అది ఒకటి రామబాణము, ఇంకొకటి సింహాద్రప్పన్న బాణం అనమాట. ఇంకా దాంతోనే మనకి గరిడి కాలుస్తారు కదండి, చాలామందికి తెలిసే ఉంటుంది గరిడి అంటే. అలాగే దాంట్లో క్లాత్ అది పెట్టి ఆయిల్ వేసి కాలుస్తారు కదా, అదే బాణము అంటారు అక్కడ. వాటితోని అందరూ ఆడతారని. ఇంకా వీటికి కూడా బాగా క్లీన్ చేసి పసుపు బొట్లు అవి పెట్టి పూజిస్తారండి. చూడండి, అక్కడ బుట్ట ఉంది, ఆ బుట్టలో ఇంకొక బుట్ట, అలాగే విసనకర్ర ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటికీ పసుపు బొట్లు పెట్టి ధూపం వేస్తారండి. ఇదంతా బాగా చేసుకున్న తర్వాత మనం దేవుని దించాం కదా, పాతవి అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నవన్నీ తీసి ఇందులో పెడతారు. అలాగే మరికొన్ని కొత్తవి కూడా తెచ్చి పెడతారండి. అందులోని నామం బొట్లు, అలాగే ఈ బాణాలు అవి ఉంటాయి. ఇంకా మేము కూడా 5 ఇయర్స్కి ఒకసారి కాబట్టి మాకు కూడా పెద్దగా ఏమీ తెలియదండి వీటి కోసం. ఇంకా మాకు పెళ్ళైన కానుండి ఇది 3rd టైం అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా బాగారులండి. మా 4 కుటుంబంలోని వాళ్ళు, అత్తయ్యలు, మామయ్యలు, కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, మనవలు, మనవరాళ్ళు అందరూ ఉన్నారనమాట. ఇంకా అందరూ ఈ టైంలో మాత్రం కంపల్సరీగా వస్తారండి. చాలా బాగా జరుపుకుంటాము. ఇంకా అందులో ఉన్న పాతవి నామం బొట్లు అవిని అందరికీ 4 కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ ఇస్తారనమాట. ఇంకా ఇలాగా అన్నీ కొత్తగా మార్చేసి కొత్తగా మళ్ళీ అన్నింటినీ పూజిస్తారు. ఇంకా ఇక్కడ ఈ పాతవి ఏం చేస్తారో నాకు తెలియదండి. ఈ కొత్తగా చేసిన వాటికి అందరూ గుగ్గిలం వేసి ధూపం అయితే వేస్తారు. ఇలా అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ దేవుడిని లోపలికి తీసుకొస్తారు కదా, ఆ టైంలో ఇంకా పాగడాలు వేస్తారండి. ఇంకా ఇక్కడ మా పెద్ద అత్తయ్య వాళ్ళు అయితే పైన దేవుణ్ణి
పెట్టుకొని లోపలికి వస్తారనమాట. పూజ గది వరకు వస్తారు. ఇంకా ఆ టైంలో పాగడాలు వేస్తారు కదా, ఇంకా అందరూ చీర కొంగులు కింద పరుస్తారండి. ఆ చీర కొంగు పై నుంచి నడుచుకొని వస్తారనమాట. ఇలాగా అందరూ కొంగులు అయితే పడుతూ ఉంటారు. ఇంక ఇదిలా అయిపోయిన తర్వాత పూజ గది పక్కన ఈ దేవుణ్ణి అయితే పెడతారండి. ఇంకా తప్పిటిగుళ్ళు వాళ్ళు అలాగ పాడుతూనే ఉంటారు. వాళ్ళైతే పాట పాడుతూ వాయిస్తూ ఉంటారనమాట. ఇంకా దేవుడిని అక్కడ శుభ్రం చేసి పెట్టేసిన తర్వాత ఇంకా దాంట్లోని బాణాలు ఉంటాయి కదండి, సింహాద్రప్పన్న బాణము, రామయ్య తండ్రి బాణము, ఆ రెండు కూడా శుభ్రం చేసి పసుపు బొట్లు అవి పెట్టారు కదండి. ఇంకా ఆ బాణాల్లోని క్లాత్ అది పెట్టి ఆయిల్ వేసి వెలిగిస్తారండి. ఇంకా ఇవి వెలిగిన తరువాత ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు అందరూ ఆడుతారు. రామబాణము, సింహాద్రప్పన్న బాణంతో. చూడండి అక్కడ మా పెద్ద మామయ్య వాళ్ళు ఆడుతున్నారు కదా. ఇంకా ఒకరైతే రామబాణం పట్టుకుంటే మరొకరు సింహాద్రప్పన్న బాణం పట్టుకొని ఇలా ఆడతారనమాట. చాలా బాగా జరుగుతుందండి. ఇంకా తప్పిడిగుళ్ళ వాళ్ళు సాంగ్ స్టార్ట్ చేసిన తరువాత వాళ్ళు ఆపిన దాకా ఇంకా అలా తిరుగుతూనే ఉండాలన్నమాట. ఇలాగైతే ఆడుతూ ఉంటారు. ఇంకా వీళ్ళు పాట ఆపేసిన వెంటనే ఇంకొకరు తీసుకొని మళ్ళీ వాళ్ళు మొక్కుతారనమాట. ఇలాగైతే రాముల వారి బాణము, సింహాద్రప్పన్న బాణం పట్టుకొని ఆడుతూ ఉంటారు. ఇంకా తరువాత ఇంకా ఇక్కడ మా బావగారు వాళ్ళ బాబు, మా బాబు అయితే ఆడుతున్నారు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఆడిన తర్వాత ఇంకా అలాగా ఒకరికొకరు ఇంకా నాన్ స్టాప్గా తీసుకుంటూ ఉంటారండి. ఇంకా కుటుంబంలో అంటే ఇంకా చాలామంది ఉంటారు కదా, చిన్నపిల్లల కానుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఆడుతూ ఉంటారు. కాబట్టి ఇంకా రోజైతే మాకు ఈవినింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 12 వరకు ఇంకా అలాగా జరుగుతూనే ఉందన్నమాట. ఇంకా ఇల్లు అయితే ఇంకా అక్కడ సన్నంగా పొడవుగా ఉంటాయండి, అంత ఫ్రీగా ఉండదు. అలాగని బయట కూడా ఆడరు, ఇంట్లోనే దేవుడి దగ్గర ఆడతారనమాట. అందుకు కొంచెం కంజెస్టెడ్గా ఉన్నా సరే చాలా బాగా అయితే జరిగిందండి. చూడండి ఇలాగా జరుగుతూ ఉంటుంది. ఇంక ఇక్కడ తరువాత వీళ్ళది అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళు అయితే ఆడారనమాట. ఇంకా ఇక్కడ అందరివి పెడితే చాలా లెంతీ అయిపోతుందని నేనైతే కట్ చేసేసాను. ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళది ఆడవాళ్ళు స్పెషల్గా చేశారు అని చెప్పాను కదా, అందుకని అయితే నేను పెట్టానమాట, గుర్తుగా ఉండిపోతుంది కదా అనేసి. ఇంకా ఇలాగా కంటిన్యూగా ఒకరికొకరు తీసుకొని ఆడుతూనే ఉంటారనమాట. ఇంకా ఇక్కడ మా ఆయన వాళ్ళ మేనత్త, అలాగే మా పెద్దత్తయ్య అని చెప్పాను కదా, వాళ్ళ కోడలు అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరు అయితే ఆడుతున్నారు. ఇంకా వీళ్ళది అయిపోయిన తర్వాత మా తోటికోడలు వాళ్ళ పాప, మా పాప ఇద్దరు కూడా తీసుకొని ఆడారనమాట. ఇంకా ఇవన్నీ గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి నేనైతే పెట్టానండి. చాలా బాగా జరుగుతుంది. ఇంకా మనము అప్పుడు జరిగినవి ఇంకా మళ్ళీ 5 ఇయర్స్కి ఒకసారి జరుగుతాయి కాబట్టి అంతగా గుర్తుండవు కదా. ఇంక ఇలాగైతే మనకి గుర్తుగా ఉంటాయి కదా అని చెప్పేసి నేను పెట్టాను. ఇంకా వీళ్ళది అయిపోయిన తర్వాత నేను మా తోటికోడలు అయితే ఆడామండి.
ఆడడం అయిపోయిన తర్వాత రామబాణము సింహాద్రప్పన్న బాణము పట్టుకొని ఇంకా కాసేపు అయితే రాముల వారిని పలికిస్తారనమాట. ఇంకా అక్కడ దాసులు ఉంటారు కదా, వాళ్ళైతే పలికిస్తారు. మనకి రామ రామ అనే సౌండ్ వచ్చినట్లుగా మనకైతే వినిపిస్తుంది. ఇంకా తరువాత ఇంటి బయట ముందర ఒక రాట అనేది పెడతారండి. ఆ రాటకి పంచిలాగా కడతారు. కట్టేసి పైన చిన్న పేడ ముద్ద లాంటిది పెట్టి దానిపైన దీపం వెలిగిస్తారనమాట. ఆ తర్వాత ఈ బాణాలు పట్టుకొని పెద్ద అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చి చుట్టూ తిరుగుతారనమాట. ఇంకా వీళ్ళందరూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇంకా ఈ రాటకు కూడా కొబ్బరికాయ అరటిపళ్ళు అవి అందరూ కడతారనమాట. ఇంకా క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందండి. ఇంకా నా ఫోన్లో స్టోరేజ్ కూడా లేకపోవడం వలన నేనైతే తీయలేదు. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఇంకా చిన్నపిల్లలకి పుట్టిన వాళ్ళు ఉంటారు కదండి, 5 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఈలోపు పిల్లలు ఇంకెవరెవరు గుండ్లు అవి చేయించుకుంటారో వాళ్ళందరూ తలనీలాలు అయితే అక్కడ ఇస్తారనమాట. ఇలాగా ఈ ప్రాసెస్ అయితే అవుతుంది. ఇంకా తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంకా నైట్ అయితే అలా జరుగుతుందండి. ఇంకా 12-1 గంట అలా టైం అయితే అయిపోతుంది. ఇంకా మేము ఇది అయిపోయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా నైట్ బాణాలతో ఆడారు కదా, ఆ బాణాలు కూడా శుభ్రం చేసి అందులో పెట్టేస్తారండి. ఆ బుట్టలో పెట్టేస్తారు. ఇంకా ఈ నిచ్చెన వేసి ఆ పైకి వెళ్ళి ఆ పైన అయితే పెడతారండి. ఆ పెట్టేసిన తర్వాత ఉయ్యాల కట్టి రాముల వారికి జోలపాట పాడతారనమాట. ఉయ్యాల ఊపుతారు. ఇలాగ అందరూ చేతులు వేసి ఉయ్యాలు ఊపుతూ ఉంటారనమాట. ఇంకా ఇలా ఉయ్యాల పాట అయిపోయిన తర్వాత ఇక్కడతో రాములవారి సింహాద్రప్పని స్వామి సంబరాలు అయితే అయిపోతాయండి. ఇంకా ఈ ఉయ్యాల పాట అయిపోయిన తర్వాత ఇంకా పైనుండి అరటిపళ్ళు ఒక్కొక్కరికి విసురుతారనమాట. ఎవరికి దొరికితే వాళ్ళకి ప్రసాదంగా తీసుకుంటారు, లేని వాళ్ళకి షేర్ చేసుకుంటారనమాట. ఇంకా మరుసటి రోజు సోమవారం గంగమ్మ తల్లి సంబరాలు అయితే చేస్తామండి. ఇంకా ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.